पार्टी जिंदाबाद మన ఓటు స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికల కార్యక్రమంలో భాగంగా ఎడపల్లి మండలం జమలం గ్రామానికి విచ్చేయడం జరిగింది. ఇక్కడ పెద్దలు సుదర్శన్ రెడ్డి ఆశీస్సులతో ఇక్కడ ఉన్నటువంటి దొడ్డి శ్రీనివాస్ అనే నాయకుడిని సీనియర్ నాయకుడు, అనుభవజ్ఞుడు, నిస్వార్థపరుడు అనే ఉద్దేశంతో, మరి గతంలో సర్పంచ్గా చేసినటువంటి అనుభవం కూడా ఉన్నదనే ఉద్దేశంతో తనని పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఫైనల్ చేయడం జరిగింది. మీరందరి సహాయ సహకారాలతో తనని అఖండ మెజారిటీతో గెలిపిస్తారని చెప్పేసి మిమ్మల్ని ఆశిస్తూ, అలాగే ఇక్కడ వచ్చినటువంటి అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, తల్లిదండ్రులకు అందరికీ కూడా నా విన్నపము, ప్రభుత్వ వ్యతిరేక ఓటు వేయకండి. ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు రాష్ట్ర అడ్వైజర్గా ఉన్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితిలో మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తులకు ఓటేసి మీరు సాధించేది ఏమీ లేదనే ఉద్దేశం మీరందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ప్రధానమైనటువంటి సమస్య స్థలాల సమస్య చెప్పినారు. తనను గెలిపించిన ఒక 10-15 రోజుల్లోనే ఎంఆర్ఓ గారిని ఇక్కడ తీసుకొచ్చి సర్వే చేపించి, నేను సొంతంగా ఇక్కడ ఉండి సర్వేని తీసుకొచ్చి ప్లాట్లు ఐడెంటిఫై చేసి ఒక 40-50 మందికైనా కూడా మనం ఇక్కడ ప్లాట్లు ఇచ్చేటువంటి పరిస్థితి కాదు. 40-50 మంది వరకు బెనిఫిషరీస్ని సెలెక్ట్ చేసి ప్లాట్లు ఇప్పించడం అనేది నేను మీకు నమ్మకం చెప్తున్నాను. తదనంతరం మళ్ళీ ప్రతి సంవత్సరం ఒక 15-20 ఇండ్లు, ప్రతి సంవత్సరం 15-20 ఇండ్లు ఇందిరమ్మ ఇల్లు మీకు ఇస్తానని చెప్పేసి మనస్ఫూర్తిగా మీకు నేను ప్రామిస్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మా ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల కాలంలో మీకు వచ్చిన వారం రోజులకే మీకు ఆర్టీసీ బస్సు ఫ్రీ చేసినామా లేదా అమ్మా? ఇంతకన్నా ప్రభుత్వం ఏం చేయాలో చెప్పండి. మీరు ప్రభుత్వానికి కాకుండా వేరే సైడ్ ఎందుకు ఓటేస్తారు నేను అడుగుతున్నాను మీకు. ప్రభుత్వం మనం బలపరిచిన, సుదర్శన్ రెడ్డి గారు బలపరిచిన వ్యక్తి శ్రీనివాస్ని మీరు గెలిపియండి. అనేది నేను చెప్పుకోవద్దు, అది మీ మనసుకు తెలుసు. నేను ప్రతి చిన్న పనికి చిన్న పిల్లవాడు ఫోన్ చేస్తే వచ్చే రకము. కాకపోతే నా వల్ల కొందరు ఎన్నో చెడు వార్తలు చెప్పినా, ఏది చెప్పినా మీరు దయచేసి నమ్మకండి. నేను మన గ్రామాభివృద్ధి కోసమే నేను ఈ సర్పంచ్గా సుదర్శన్ రెడ్డి గారు నన్ను ముందుకు తెచ్చారు. తప్పకుండా ఆయనతో మనం గతంలో ఎట్లయితే కొత్త కాలనీ ఏర్పాటు చేసుకున్నామో ఆయన పిల్లల, అట్లాగే మనం కూడా ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళకి మనందరూ కూర్చొని ఇంకా 10-20 ఇండ్లు అన్నిస్తా అంటున్నాడు ఎమ్మెల్యే గారితో చెప్పి. ఆ లేని వాళ్ళకు కూడా మనం ఎవరికి ఇవ్వాలనేది మనం కూర్చుండి మనమే డిసైడ్ చేద్దాం. ఎవరికో చాటు మాట రాసేది ఏముండదమ్మా. ఇల్లు లేని వాళ్ళందరినీ పిలిపించి కూర్చొని ఎవరెవరికి లేదో వాళ్ళకి ఇది చేద్దాం. కానీ దయచేసి నేను గతంలో 2 సార్లు ఈ మోసపోయానంటే అది నా కిస్మత్, అది ఏదో అయిపోయింది. అటువంటి పనులు ఇప్పుడు చేయకండి అమ్మా. నేను మీ ముందుంటా. ప్రతి చిన్నపిల్లాడు, పెద్దవాళ్ళు ఎవరు పిలిచినా నేను వచ్చే రకం, అది మీకు తెలుసు. దయచేసి నన్ను ఇది చేయకండి, నన్ను గెలిపియండి. మన గ్రామాభివృద్ధికి మనం తోడ్పడదాం.